స్టాలిన్ బాధ ఒక్కటే, విజయ్ పార్టీ పెడుతున్నాడు, ఏఐఏడిఎంకేతో కలుస్తున్నాడు, వాళ్ళిద్దరు కలిసి తన పని అయిపోతుంది. లేదా ఏఐఏడిఎంకే బీజేపీ కలిసినా తన పని అయిపోతుంది. వాస్తవంగా ఏఐఏడిఎంకే బీజేపీ కలిసి విజయ్ విడిగా పోటీ చేస్తే తను ప్రయోజనం పొందుతాడని చెప్పేసి స్టాలిన్ అనుకున్నాడు. అయితే విజయ్కి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఎక్కువగా డిఎంకే పార్టీకి సంబంధించిన సానుభూతి పరులోనే ఉంటుంది. ఏఐఏడిఎంకే సానుభూతి పరులో తక్కువ ఉంటుంది. అందుకనినే అక్కడ ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చింది, విజయ్ వచ్చి డిఎంకే ఓట్లు చీలిస్తే అది ఓ 15-20% దాకా అతను లాక్కొచ్చుకున్నాడు. అతను సొంతగా ఉన్నది ఒక 10% అవుతుంది. ప్లస్ డిఎంకే నుండి ఒక 10% చీలిస్తే 25% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఏఐఏడిఎంకేది కలిస్తే అధికారం హస్తగతం అవుతుందని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చింది. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఏఐఏడిఎంకే పొత్తు పెట్టుకుంటే పని జరుగుతుంది అన్నది వాళ్ళ ఆలోచన. ఫస్ట్ బీజేపీకి ఇష్టం లేదు, అది ఏఐఏడిఎంకే ఆలోచన. వీళ్ళిద్దరూ కలిస్తే కనుక తన గ్యారంటీ ఓడిపోతానన్నటువంటి నమ్మకం స్టాలిన్కు ఉంది. అందుకోసమనే భావోద్వేగ అంశాన్ని రేకెత్తించేది. త్రిభాషా సూత్రంలో ఎక్కడా కూడా ఖచ్చితంగా మాతృభాష అంటే తమిళం కంపల్సరీ అక్కడ, రెండవది ఇంగ్లీష్ కంపల్సరీ, మూడవది ఏదైనా జాతీయ భాష ఒక్క హిందీనే అని చెప్పాల, దేశంలోని ఏ భాషనైనా చూస్ చేసుకోవచ్చు. ఆ లెక్కనైతే తమిళనాడులో దాదాపుగా 30-40% మంది పాత తెలుగు వాళ్ళే ఉన్నారు. తెలుగు పెట్టుకోండి, ఆ తృతీయ భాష కిందన తెలుగు ఆప్ చేయండి, లేదా కన్నడ పెట్టండి పక్కనే ఉన్నది కాబట్టి, లేదా మలయాళం పెట్టండి మీకు పక్కనే ఉంటుంది కాబట్టి కేరళ. అట్లా కాకుండా దాన్ని ఒక భావోద్వేగ భరిత అంశంగా తయారు చేయడం ఏంటయ్యా అంటే చదువు సంధ్య రానటువంటి వాళ్ళకి ప్రాంతాలని రెచ్చగొట్టి భాషల్ని రెచ్చగొట్టి తీసుకెళ్లేటటువంటి యాక్షన్ అన్నమాట.